రైట్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ తిన్మార్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న అండ్ సుదర్శన్ శ్యామ్తో కలిసి. సో మొత్తానికి సినిమా ఇండస్ట్రీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి రెడీ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారిని 9 గంటల 45 నిమిషాలకు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ సినిమా వాళ్ళు ప్లస్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవబోతా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన చర్చించేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఇక బెనిఫిట్ షోలు ఉండవు అనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో, సో మరి ఇప్పుడు సంక్రాంతి సీజన్లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాలకు బెనిఫిట్ షోలు ఉంటావా ఉండవా, సో ముఖ్యమంత్రి గారు ఆయన నిర్ణయాన్ని ఏమన్నా వెనక్కి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో అల్లు అర్జున్ వ్యవహారం, ఆ తర్వాత చనిపోయే సంధ్యా థియేటర్ ఘటనలో చనిపోయినటువంటి రేవతి కుటుంబ వ్యవహారం కూడా అంతా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ ముఖ్యమంత్రికి ఎగనిస్ట్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అసలు అల్లు అర్జున్ వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఆయన ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేటువంటి వాటిపైన ఇరువురి మధ్యలో కాస్త చర్చ జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా సినీ పరిశ్రమ ఇక్కడ వర్ధిల్లాలని, సినీ పరిశ్రమలో చాలామందికి ఉపాధి దొరుకుతూ ఉంది, వాళ్ళు ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కొంత అనుమతి ఇచ్చినప్పటికి కూడా వాటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడంలో చిత్ర పరిశ్రమ కొంతమేరకు విఫలమైందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగి అందరూ బాగుండాలని మనమందరం కోరుకుందాం. అటు రేవతి కుటుంబానికి కూడా 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని, ఆర్థిక సాయాన్ని, పరిహారాన్ని 2 కోట్ల రూపాయల పరిహారాన్ని అందించడం జరిగింది. అందులో అల్లు అర్జున్ 1 కోటి రూపాయలు ఇవ్వగా, నిర్మాతలు 50 లక్షల రూపాయలు, అలాగే ఈ ఎవరు డైరెక్టర్ సుకుమార్ ఒక 50 లక్షల రూపాయలు రేవతి కుటుంబానికి అందజేయడం జరిగింది. వీటితో పాటు చాలామంది, వేణుస్వామి కూడా 2 లక్షల రూపాయలు, అయితే చనిపోయిన తండ్రికి కాకుండా వాళ్ళకి పాప ఉంది, ఆ పాపను దృష్టిలో పెట్టుకుని 2 లక్షల రూపాయలు, ఎందుకంటే నేను కూడా 500 సినిమాలకు ముహూర్తాలు పెట్టినాను కాబట్టి ఆ సినిమా సొమ్ము నా దగ్గర కూడా ఉంది కాబట్టి 2 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అటు చెప్తూనే అల్లు అర్జున్ గారికి మార్చి 28 వరకు అస్సలు బాగలేదు జాతకం అనేటువంటి విషయాన్ని కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇక వీరితో పాటు జానీ మాస్టర్తో అలాగే చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే బాలుడు ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో శ్రీతేజ్ను వాళ్ళ నాన్నను పరామర్శించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏది ఏంటంట పడుతున్నావా, పడుకో, ఏం కాదు, పట్టుకోవాలి రైట్. అక్కడ ఇక సినీ ప్రముఖులందరూ కూడా కలవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యవహారం అట్లా స్తబ్దుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,